ఎన్నో మూవీస్లో కామెడీ పండించి గీతాంజలి మూవీలో మన ముందుకు హీరోగా వచ్చి ఇప్పుడు జయము నిశ్చయముగా మూవీతో మన ముందుకు వస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారితో స్పెషల్ చిట్. హాయ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? పర్లేదు, బాగానే. ఫస్ట్ మిమ్మల్ని చూడగానే నాకు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. మిమ్మల్ని యూత్ అనాలా, మిడిల్ ఏజ్ అనాలా, యూత్ అండ్ హాఫ్ అనాలా? మీకు ఎలా అనాలనిపిస్తుంది? ఎందుకంటే కమీడియన్ గా రూల్ చేశారు, ఇప్పుడు హీరోగా చేస్తున్నారు, అందుకే క్వశ్చన్ వస్తుంది. అదే లేదు, క్యారెక్టర్ మెయిన్ మనకి. అంటే ఏ క్యారెక్టర్ బాగుంటే అంతే, కానీ కామెడీయా ఇది హీరో అనేది ఉండదు. మంచి కథ విన్నాను, బాగుంది, సెట్ అయింది, మంచి అవకాశం, అంటే ఏదో వచ్చింది కదా అవకాశం చేసేద్దాం అని కాకుండా కథ వినగానే భలేగుందే ఈ కథ అనుకుంటే దానికి ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఓ డైరెక్టర్, మంచి టాలెంటెడ్ డైరెక్టర్, మంచి స్క్రిప్ట్, ఎందుకో చేయాలి అనిపించింది, చేశాను, అంతే తప్పితే హీరో అవ్వాలన్న ఆలోచన ఏం కాదు. నైస్. ఇప్పుడు ఫస్ట్లీ మనం హీరో కమేడియన్ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావాలంటే ఎన్నో కష్టం అనిపిస్తుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అసలు ఫీల్డ్లోకి మీరు మీ ఇంట్రెస్ట్తో వచ్చారా, లేకపోతే సిబ్లింగ్స్, ఫ్యామిలీ ఏ సపోర్ట్? నాకు అంటే ఇండస్ట్రీలో లైట్ ముందు తిరిగే ఒక పురుగు కూడా సంబంధం లేదు నాకు ఫ్యామిలీలో ఎవరు లేరు. నా టాలెంట్తో నేను ఇక్కడికి వద్దామని ఆలోచన కూడా నాకు లేదు. నా ఫ్రెండ్స్ అందరూ నీకు ఇండస్ట్రీ కరెక్టర్ అని వెళ్ళు, నీకు బాగుంటుందని చెప్తే సరేలని వచ్చి పడ్డాం. చాలా సంవత్సరాలు స్ట్రగుల్స్ పడ్డాం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కాబట్టి నేను ఆ స్ట్రగుల్స్ చెప్తున్నా. ఇట్లా స్ట్రగుల్స్ పడ్డప్పుడు ఎప్పుడైనా అబ్బాయి ఇంకా వద్దు వెళ్ళిపోదామని ఎప్పుడైనా అనిపించిందా? లేదు, ఎందుకంటే నేను బతుకు తెరువు కోసం వచ్చా. ఏదో ఫ్యాషన్ యాక్టింగ్ ప్యాషన్తో వచ్చింది కాదు. బాగా బతకాలంటే ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ ఎంచుకుంటారు. నేను ఇండస్ట్రీ అంటే ఆర్టిస్ట్గా సెట్ అవ్వకపోతే ఒక అసిస్టెంట్ డైరెక్టరు, లేకపోతే కెమెరా అసిస్టెంట్, ఏదో ఒకటి, మొత్తానికి ఇండస్ట్రీలో ఉండేవాడిని. ఫస్ట్లో యాంకరింగ్ చేశాను, దాని తర్వాత క్యారెక్టర్లు చేశాను. మంచి ఇంకా తృప్తి కోసం కొంచెం మెయిన్ లీడ్ కథ బాగున్నాయి, అటెంప్ట్ చేద్దామని చేసాము, అంతే. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ అంటే ఇష్టమా, రావాలి లేదని? ఎప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరు పంపిస్తే వచ్చాను. అవునా, నైస్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చిన ఫీల్ రికగ్నైజ్ చేస్తారు కదా, అరే మా శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఆనందం. అంటే అంతకుముందేమో వీడు బూస్టర్ అనేవాళ్ళు, అంటే ఈడియట్ సినిమాలో చూసి అరే వీడు బూస్టర్ అనేవాడు, వీడి దాని తర్వాత మీ కామెడీ బాగుంటుంది సార్ అని గుర్తుపట్టడం, దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి అని పేరు తెలుసుకోవటం, ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. మనకి క్యారెక్టర్లు ఎవడో వదిలేసిన క్యారెక్టర్ అంటే నా ఉద్దేశం తప్పు ఉద్దేశంగా, అంటే వేరే అతనికి డేట్లు కుదరకపోవటం వల్ల, వేరే క్యారెక్టర్కి డేట్లు కుదరకపోవటం వల్ల అదృష్టం కొద్దీ మనకు ఆ వేషం రావటం, కొన్ని యాక్సిడెంటల్గా షెడ్యూల్స్ బిజీ వల్ల వేరే ఆర్టిస్ట్ షెడ్యూల్ దొరకపోవడం వల్ల మనకి తీసుకోవడం, అలా కాకుండా శ్రీనివాస్ రెడ్డిని అనుకుని ఒక క్యారెక్టర్ రాయాలని మధ్యలో కొంత అంటే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అని పేరుతో ఎలా గుర్తుపట్టాలో, నెక్స్ట్ రైటర్స్ మన పేరు అనుకొని క్యారెక్టర్ రాయాలనుకో, ఇప్పుడు కొంచెం ఆ దశలో ఉన్నాను నేను. చిన్నప్పుడు హీరోలను ఇమిటేట్ చేసేవాళ్ళంట, ఫ్రెండ్స్కి చూపించడం అలా సరదాగా, అంటే కొంచెం ఎక్కువ అల్లరి చేస్తూ ఉన్నప్పుడు సిచ్యుయేషన్ బట్టి ఏదన్నా డైలాగ్ వచ్చిందా, ఇంట్లో కూడా యాక్టింగ్ టాలెంట్ ఉంది, అంటే యాక్టింగ్ అనేది ఉంది కానీ యాక్టర్ అవ్వాలన్న లేదు. నేను 7th కూడా కాలేజీలో అది స్కూల్లో స్టేజ్ ప్లే చేశాను. నేను ఇంట్లో కూడా మా అమ్మ ఏదన్నా నడిస్తే కృష్ణ గారు లాగా అమ్మ అనేవాడిని సరదాగా. మా మదర్ కానీ మా చుట్టాలు ఉన్నప్పుడు సరదాగా అందరు హీరోలు డ్యాన్స్లు వేసి, చిన్నప్పుడు ఎన్టీఆర్ ఇలా వేసేవాడు అని చెప్పడం, చిన్నప్పటి నుంచి అల్లరితో పాటు ఉండేవి. ఫస్ట్ ఫన్ టానిక్ ఇంకా జెమినీ కామెడీ షోస్తో వచ్చారు కదా, పూరి జగన్నాథ్ సార్ ఎలా కనెక్ట్ అయ్యారు? పూరి గారిని కలవడానికి రీజను మన కుంచి రఘు గారు, కాశీపట్ల గారు, అంటే జూనియర్ ఆలయం గారు, వీళ్ళు నీకు జగన్ దగ్గర పడితే భలేగా ఉంటుంది, జగన్ దగ్గర పడితే ఆయన ఎవరండి బాబు చెప్పండి, వెళ్తాను ఆయన దగ్గర పడతాను అంటే, మాకు బాగా క్లోజ్లే, ఒకసారి తీసుకెళ్ళి పరిచయం చేస్తాం అని చెప్పి, పాపం వాళ్ళు నిజంగా పరిచయం చేస్తే ఆయన నువ్వు బాగా చేస్తావు, ఈజీ టైమింగ్, టీవీలో బాగుంటుంది నీకు, నీ 2-3 ప్రోగ్రాంలు చూసి, అంటే సరే సార్ అంటే ఇట్లా మనం కలుద్దాంలే నెక్స్ట్ మంత్ అలా ఉంటుంది అని అప్పుడు పరిచయం చేసినప్పుడు మాట్లాడారు. ఈ డేట్ షూటింగ్ షెడ్యూల్స్ వేస్తున్నారు, ఆర్టిస్ట్ సెలక్షన్ జరుగుతుందంట. అంటే అప్పట్లో ఎట్లుండేదంటే ఆర్టిస్టులు అందరూ ఫ్రెండ్లీగానే, ఇప్పుడు ఈ బ్యాచే బాగా స్టార్టింగ్ బ్యాచ్ కాబట్టి, ఫలానా పూరి గారి సినిమా ఆర్టిస్టులని స్క్రూటినీ జరుగుతుందంట, ఆడిషన్స్ జరుగుతున్నాయంట, అది ఇదంటే నేను వెళ్తే పూరి గారిని కలవాలంటే రామారావు గారు అనుకోండి డైరెక్టర్, లేదమ్మా యాషాలు అంటే లేదంటే నాకు చెప్పారు రమ్మని నన్ను, నేను అందుకే వచ్చాను సార్ అంటే
సర్లే అని చెప్పి లాంగ్ చెప్పినట్టున్నారు, ఆయన పిలవమన్నారు. నేను వెళ్ళేసరికి పూరి గారు టేబుల్ మీద 2 కాళ్ళు పెట్టుకుని బ్యాట్ పెట్టి రాసుకుంటున్నాను. అబ్బా నువ్వు ఉన్నావు కదా, ఎందుకు అబ్బా హ్యాపీగా టీవీలో ఉన్నావు కదా, ఇప్పటికే ఈ హీరో పక్కన ఒక 10 మందిని వేసావు, ఎందుకు నువ్వు అది ఇది అంటే, లేదు సార్ ప్లీజ్ సార్ నాకు ఏంటంటే, ఎందుకు టీవీలో నువ్వు మంచిగా ఉన్నావు అనవసరంగా ఇక్కడికి వచ్చి అంటే, లేదు సార్ ప్లీజ్ ఇవ్వండి అంటే, సర్లే అని చెప్పి లాస్ట్ పేరు రాసాడు. అది రాసే రోజు అనుకున్నా అది ఫస్ట్కి ఎప్పుడు వస్తుందా, ఫస్ట్ షెడ్యూల్లోనే వచ్చేసి ఆ మూవీతోటే ఫస్ట్కి వచ్చారు. అసలు బూస్ట్ అనే డైలాగ్ అసలు ఎపిక్. అదే అంటున్నా, అది అదృష్టం నాది కాదు, అది బోస్ అని ఆర్టిస్ట్ ఉన్నాడు, బోస్ అని ఇప్పుడు టీవీలో కూడా బాగా ఫేమస్, కృష్ణవంశీ గారి సినిమాలో చేస్తూ ఉంటాడు. తంది ఆ ఈడియట్లో కూడా అంటాడు, ఇలా గుద్దేస్తారనే మా అక్క చెల్లెలు తీసుకురావట్లేదని, మీకు ఆ అక్క చెల్లెలు లేరా అని అడుగుద్ది ఒక అమ్మాయి, ఇలా గుద్దేస్తారని కాలేజీ తీసుకురాలేదు అంటాడు. అతనిది అసలు ఆ బూస్ట్, ఆయనకి ఆ బూస్ట్ ఉందని చెప్పి ఒక 2-3 హీరోయిన్ ఎంట్రీ అవన్నీ నాకు పంచారు. నా టైం బాగుండి ఆయన వేరే షెడ్యూల్లో ఉండి రాలేకపోయాడు, అది కూడా నాకే వచ్చింది. ఒకసారి ఆ బూస్ట్ అనే డైలాగ్ చెప్తారా? మీరు అనండి, మీకు నాకు ఛాయ్ చెప్పని మీరు ఏదన్నా మరి ఒక ఎస్ఐతో 503 నాకు ఎస్ఐగా నేను అంటాను. ఓకే రైట్. అరే నాకు ఒక టీ చెప్పరా, నాకు బూస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి అది. అక్కడ నుంచి చాలా బాగా క్లిక్ అవుతూ నాకు అప్పుడు దాని తర్వాత ఏ షూటింగ్ వెళ్ళినా ప్రొడక్షన్ వాళ్ళు సరదాగా తెచ్చి అండి బూస్ట్ అని ఇచ్చేవాడు. నేను ఒక 2 సంవత్సరాల పాటు బూస్ట్ తాగి బతికింది. మీ యాక్టింగ్ కూడా నాకు ఒక డౌట్, రవితేజ గారు ప్రభాస్ గారు మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్సా? ఈడియట్లో ఇంకా డార్లింగ్లో అసలు మీ ర్యాపో ఎంత క్రేజీ ఉంటుందో, అసలు నిజంగా బయట వెళ్ళు చాలా క్లోజ్ అన్నట్టు అనిపిస్తుంది. అసలు అదృష్టం కొద్ది మొన్న ప్రేమ కూడా నాగ చైతన్య బాగా సెట్ అయ్యామన్నారు, చాలా బాగా చేశారు అసలు. అంటే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ దానికే వేసారేమో అనుకున్నా. ప్రేమకు నాకు వచ్చింది ఏంటంటే, నువ్వు నాగ చైతన్య పక్కన కూడా ఫ్రెండ్కి సెట్ అవ్వబోయా భలేగా అన్నారు. అవును కదా అన్న, అసలు బయట కూడా చాలా బాగుంటుందేమో అనిపించేలా ఉంటుంది అసలు. అంటే ఆ ప్రేమంలో ఆ హీరో పక్కన చేసినందుకు నేను ఆయన పక్కన హీరో ఫ్రెండ్కి సెట్ అయ్యా, నేను బాగా ఎంగుకు కనపడుతున్నాను ఫీల్ అవ్వాలని డైరెక్టర్ తెలియదు. అది 3 జనరేషన్లో చిన్న పిల్లగాడు, ఒక మిడిల్ కాలేజీ, దాని తర్వాత ఒక సెటిల్ అయ్యాను. అంటే నా ఏజ్కి చైతన్యం తీసుకొచ్చాడు అతను. చైతన్య పక్కన నాగ చైతన్య గారి పక్కన నన్ను పెట్టడం వల్ల ఓహో ఇది పెళ్లి గారి బ్యాచ్ ఒకటి అనేది క్రియేట్ చేశాను. అది అలా అంటే అలా కుదిరింది అది. స్క్రీన్ పైన ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒక మూవీతో చూసుకున్నారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఈడియట్తో ఇంట్రడ్యూస్ అయ్యి చూస్తూ ఉంటే మీకు లోపల ఒక హ్యాపీనెస్? అదేం లేదు, ఏం లేదు అట్లా నేనే పేపర్ చల్లటం అలాంటివి ఏం చేయలేదు. ఇంకా ఎలా చేస్తుంటే బాగుంటుంది అంతే తప్పితే, అంటే ఏ రోజు ఎగ్జైట్ అవ్వలేదు నేను. టీవీలో కానీ టీవీలో ఫస్ట్ టీవీలో కనపడ్డప్పుడు అమీర్పేటలో మా ఫ్రెండ్ కిరణ్ అని ఉంటాడు, వాళ్ళ ఇంట్లో నాది ఫస్ట్ టీవీలో వస్తుంటే అందరు కూర్చొని ఫ్రెండ్స్ అందరు కూర్చొని కావాలని ఈనాడు పేపర్లు కట్ చేసి పట్టుకొని నేను కనపడంగా నేను చూద్దాం అనుకున్నారు. అరే ఇసర్రా అంటే ఎక్కడరా నువ్వు అంటే, ఆ గుండు నాదే కదా, నాదే గుండు చేయించుకోను. ఓహో నీది గుండె అని చెప్పి అప్పుడు ఇసిరారు అనమాట. అంటే గెటప్ నన్ను నేను గుర్తుపెట్టుకునే స్థాయిలో లేనప్పుడు సరదాగా ఆ ఎంజాయ్ అంటే ఆ మూమెంట్స్ ఎంజాయ్ అనమాట, అంతే తప్పితే ఎగ్జైట్మెంట్ ఏం లేదు. పేరెంట్స్ సపోర్ట్ ఉండిందా మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చా. ఇక దాని తర్వాత నేను ఫిక్స్ అయ్యా అని చెప్పిన తర్వాత సపోర్ట్ చేశారు. పాపం మాదేంటంటే ఒక సర్కిల్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మా బ్రదర్కి జాబ్ ఇచ్చారు. మా ఫాదర్కి ఏదో అన్నయ్యకి పెళ్ళి అయింది, ఆయన ఫ్యామిలీ, మా ఫాదరు ఫ్యామిలీ అంతా పెద్ద ఫ్యామిలీ కాబట్టి నన్ను ఇక్కడ మెయింటైన్ చేయడం కష్టం. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నాకు నెలకి కొంత అమౌంట్ పంపించి ఒక 6 నెలల వరకు చేశారు. దాని తర్వాత నేను ఎప్పుడు ఏ రోజు అడగలేదు ఇంట్లో, కష్టపడి డబ్బులు ఇస్తేనే పని చేస్తానేమనేది. నైస్. మీకు బాగా నచ్చిన రోల్ ఏదైనా అంటే ది బెస్ట్ అంటే మనకి ఫస్ట్ పేరు తెచ్చిన బూస్ట్ వేషం అది మామూలు ఫ్రెండ్ వేషమే. సోలోలో కూడా చాలా బాగా, సోలోలో చాలా బాగుంటుంది, పటాసులో బాగుంటుంది, గీతాంజలి కావచ్చు, పరుగు కావచ్చు, మొన్న రిలీజ్ అయిన ప్రేమ కావచ్చు, రేపు రిలీజ్ అవబోయే జయముని చెమ్మ రావచ్చు. ఇలా ఏ క్యారెక్టర్లు ఇష్టం అంటే అన్నీ నచ్చే చేస్తాం అనమాట. కొన్ని జేబ్ కోసం కొన్ని జాబ్ కోసం చేస్తూ ఉంటాం. అన్ని క్యారెక్టర్లు బాగా జాబ్ సాటిస్ఫాక్షన్ చేసినాయి. ఇలా కామెడీగా చేస్తూ వెళ్తున్నారు కదా, హీరోగా సడన్గా ఎలా వచ్చింది మీకు? అంటే చేయాలని ఇంట్రెస్ట్? నాకు చేయాలని ఏం లేదు. నేను జనరల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న కుర్రోళ్ళ దగ్గర కథలు వింటూ ఉంటాను నేను సరదాగా. విని ఒకవేళ ఇది బన్నీకి బాగుంది అనుకోండి, అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి అన్న మంచి కథ ఉంది బాగుంది విను అని, ఏదో కొంచెం ఒక నారా రోహిత్ కావచ్చు, ఓ శర్వానంద్ గారు కావచ్చు, ఇలా చెప్తూ ఉంటాం. ఆ ఉద్దేశంతో చెప్తూ ఉంటారు నాకు.
అలా చెప్తున్న ప్రాసెస్లోనే ఒకతను ఒక కథ చెప్పాడు, నరేష్ గారికి బాగుంటుందండి అని. నాకు కథ నచ్చలేదని చెప్పి. మీకు ఎలా ఉంటుంది సార్? నాకు హెవీ అవుద్ది, నాకు నచ్చదని చెప్పి. అప్పుడు ఒక పాయింట్ చెప్తాను, ఇది ఎవరికి బాగుంటుంది, మీకైనా బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నానని గీతాంజలి పాయింట్ ఇంటర్వెల్ వరకు చెప్పాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి చెప్పాడు, ఇలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది, ఇప్పుడు దాకా మీరు అన్నది కథ దెయ్యం కథ కాదు, నా లైఫ్లో జరుగుతున్న కథ అనగానే షాక్ అయ్యాను. ఇది ఒక్కటి చాలు సినిమా హిట్ అవ్వడానికి. సెకండ్ హాఫ్ అన్నీ వెళ్ళేద్దామని కూర్చొని బెల్లంకొండ సురేష్ గారికి చెప్తే ఆయన వెంటనే ఓకే అన్నారు. ప్రాసెస్ లేట్ అవుతూ వస్తుంది. హీరోయిన్స్ అంటే ఒక అమ్మాయి సడన్గా ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ని పెట్టి ఏ ప్రొడ్యూసర్ నాతో సినిమా తీయడు. ఫామ్లో ఉన్న హీరోయిన్ పెట్టి చేయాలి. ఫామ్లో ఉన్న ఏ హీరోయిన్ తన కెరీర్ ఆలోచించుకోకుండా దిగొచ్చి నా పక్కన చేయదు. ఇలా చేసేవాళ్ళు ఎవరున్నారంటే ఒక నిత్యామీన్ ఉందని ట్రై చేసాం. నిత్యామీన్ దగ్గరికి వెళ్ళడానికి కుదరలేదు. పూర్ణని ట్రై చేసాం, పూర్ణ దొరకలేదు. అటు చేసి ఇటు చేసి అమలాపాల్కి చెప్దాం అనుకున్నాం. ఫస్ట్ అంజలిని అనుకున్నాం, అంజలి సమస్య లేదు, వాళ్ళ మదర్ చేయదని చెప్పేశారు. ఇంకా సరే అని మళ్ళీ పీవీపీ దగ్గరకు వచ్చింది. పీవీపీ వాళ్ళు అటు చేసి ఇటు చేసి ఆ అంజలి గారికి ఏదో పరిచయం అంట, పీవీపీ బ్యానర్ అంటే అంజలి చేస్తుందని చెప్పి మళ్ళీ అంజలిని పట్టుకొని కథ చెప్తే ఓకే చేస్తా అని బ్రహ్మాండం అన్నది. మధ్యలో మళ్ళీ ఏమైందో మళ్ళీ మిస్ అయింది. అమలాపాల్ గారికి చెప్తే ఆవిడే చేస్తా అన్నారు. సరే ఆవిడకి అడ్వాన్స్ ఇద్దాం అనుకున్న టైంలో మళ్ళీ అంజలి గారు నేను చేస్తా అన్నారు. అలా సో నెక్స్ట్ జయము నిశ్చయంబురా ఇది ఎలా స్టార్ట్ అయింది? నేను గీతాంజలి చేసిన తర్వాత నాకు చాలా మంది కథలు చెప్పడానికి వచ్చేసారు. అంటే హర్రర్ కథలు, కాన్సెప్ట్ కథలు, ఓ పాతది లేపి ఏదో సార్ నేను అనుకున్న కాన్సెప్ట్ కన్నా ఎక్కువ హర్రర్ కథలు రావటం మొదలుపెట్టింది. ఒక సినిమా అప్లికేషన్తో ఒప్పుకోవాల్సి వచ్చింది. దాని ఓపెనింగ్ కూడా చేశారు. ఆ పోస్టర్ రాగానే అది వాట్సాప్లో ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టే అల్లు అర్జున్ గారికి షేర్ చేశాను. ఆయన చూసి కింద హర్రర్ స్టార్ శ్రీనివాస్ రెడ్డి జిందాబాద్ అని రాశాడు. అంటే హర్రర్ స్టార్ అయిపోతాను నేను ఈ సినిమా చేస్తే. దెయ్యాల సినిమాకి ఒక మార్క్, దెయ్యాల సినిమా అనగానే శ్రీనివాస్ రెడ్డి గుర్తొచ్చి ఇలా అంటే ఆ మార్క్ ఇష్టం లేదు నాకు. అంటే ఏదన్నా ఒక వెరైటీ ఉండాలి. దేవుణ్ణి పూజించి దండం పెట్టుకొని ఈ సినిమా నుంచి బయటపడేటట్టు చూడను. లక్కీగా ఏదో షెడ్యూల్ ప్రాబ్లం, వీసాలు రాలేదు అందరికి, అమెరికా వీసాలు రాలేదు. చిన్నగా దాని నుంచి బయటపడ్డాం. విన్న కథల్లో ఒక 2 సెలెక్ట్ చేసాం. భానుమతి అని ఒకటి, ఇంకోటి రవి అని ఒక ఫ్రెండ్ చెప్పిన కథ ఒకటి బాగుంటుంది. ఆ 2 సెలెక్ట్ చేసి పెట్టిన తర్వాత భానుమతి చేసేయాలి ఆల్రెడీ. కోనా గారు కూడా ఓకే అన్నారు, మొదలు పెట్టేద్దాం అన్న టైంలో నాకు ఫోన్ వచ్చింది. జేడీ గారు నిన్ను సజెస్ట్ చేశారంట భయ్య, పలానా డైరెక్టర్ వచ్చి కలుస్తా అన్నాడంటే. జేడీ చక్రవర్తి నన్ను సజెస్ట్ చేయటం ఏంది, నేను ఆయనతో కలిసి చేయలేదు, ఆయన డైరెక్షన్లో చేయలేదు, ఆయన ఫ్రెండ్స్ ఎవరు నా ఫ్రెండ్స్ కాదనుకొని సరే రమ్మని అనగానే వచ్చి ఒక హాఫ్ డే మొత్తం ఆయన ఏదైతే సినిమా అనుకుంటున్నాడో ఏమేంటి లొకేషన్స్ అన్నీ చూపించి బ్యాక్ డ్రాప్ చెప్పంగానే నేను కనెక్ట్ అయిపోయా. నేను పెద్ద వంశీ గారు ఒక లేడీ స్టైలరు అలాంటి సినిమాలు, ఊరు వాతావరణం, గోపిక గోదావరి అలాంటి బ్యాక్ డ్రాప్తో మంచి కథ ఏదన్నా ఒక భాగ్యరాజా సినిమా లాంటిది చేద్దాం అనుకుంటే ఈయన బ్యాక్ డ్రాప్ చెప్పగానే దగ్గరకు ఉన్నాడని చెప్పి ఫస్ట్ హాఫ్ విన్నాను నెక్స్ట్ డే. దాని తర్వాత రోజు సెకండ్ హాఫ్, అలా 3 రోజులు చెప్పాడు. 3 రోజుల్లో కథ పూర్తిగా విన్న తర్వాత డిసైడ్ చేసేద్దాం. చాలా బాగా నచ్చింది. అంటే ఒక కరీంనగర్ ఫస్ట్ చెప్పిన స్లాటే, కరీంనగర్ కుర్రోడు జాబ్ పర్పస్ కాకినాడ వెళ్తాడండి అనగానే నాకు ఎంటర్టైన్మెంట్ కనపడిపోతుంది. ఒక 10 మంది ఏంటంటే ఏం చేశారు, ఏంటంటే గట్ల గట్ల అంటావు నువ్వు, నేను ఇప్పుడే వచ్చినా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడే కొట్టేయచ్చు సగం, బాగుంటుంది. క్యారెక్టర్ కూడా ఒక అమాయకుడు, పిరికివాడు, అది ఓకే అని చెప్పి వినగానే చాలా బాగా నచ్చింది. అప్పుడు భానుమతిని ఆపి దీంట్లో కరీంనగర్ ఎపిసోడ్ అంతా ఈ సమ్మర్లో చేసేద్దాం. అంటే వీడు బాధలు, వీడి పేదరికాన్ని మొత్తం కనపడాలంటే కొంచెం రగ్గుడు వేరే, సమ్మర్లో చేస్తే ఎర్రగా బాధలన్నీ కనపడతాయి అని చెప్పి సమ్మర్లో వచ్చేసి ప్లెజెంట్నెస్ కోసం వర్షాకాలం సీజన్ తర్వాత జనవరి ఫిబ్రవరి అట్లా వెళ్తే చాలా బాగుంటుంది అనుకుని ప్లాన్ చేసి ఇది మొదలు పెట్టేశాం. నేను దీంట్లో దాన్ని ఏమంటారంటే ప్రేమలో పడిపోవటం, ఒక అమ్మాయిని చూసి లవ్లో పడ్డట్టు నేను జయము నిత్యంబురాతో లవ్లో పడిపోయాను. లేదు, క్యారెక్టర్ నుంచి బయటికి రావటం నాకు చాలా నచ్చదు, బాగుంది, దీన్ని ఇలానే కంటిన్యూ చేసేద్దాం, మళ్ళీ దాని తర్వాత ఎలా ఉంటుందో అని చెప్పి సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు వచ్చాం. నెక్స్ట్ హీరోయిన్ని పెట్టాలి అనుకున్నప్పుడు అసలు ఎవరెవరు వచ్చారు మీ మైండ్లోకి?
సెట్కి దానికి ఎవరు సరిపోతారు అన్నట్టు? నేటివిటీ ఉన్న అమ్మాయి కావాలి, బాగా తెలుగు నేటివిటీ అటువైపు ఉన్న అమ్మాయి టీజర్ లో కూడా మొత్తం పల్లెటూరు అలా ఉంది, చాలా బాగుంది. అలా ఆ లుక్ ఉన్న అమ్మాయి కావాలని ట్రై చేసాం. ఎవరో ఒక మలయాళీ అమ్మాయిని చూపించారు, బాగుంది. ఈ మలయాళీ అమ్మాయిని కొత్తగా తెలుగుకి రుద్దటం కన్నా ఆల్రెడీ పరిచయం ఉన్న మలయాళీ అమ్మాయి పూర్ణకి వెళ్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చి పూర్ణాని కమిటీ కథ చెప్పమన్నది. కథ వినేసి ఇమీడియట్లీగా ఆవిడ కూడా చేస్తాను. క్యారెక్టర్ పేరు రాణి. అది ఈ స్టోరీ మొత్తం ఎలా తిరుగుతుంది, ఏం బేస్డ్ అంటే బేస్ ఫ్లాట్ వచ్చేసి ఒక క్యారెక్టర్ మీద జరుగుతూ ఉంటుంది. దీనికి చిన్నది చెప్పినా కానీ దాని ముందు కథ చెప్పాలి, దాని కథ మొత్తం పెట్టేస్తారు, ఎగ్జైట్మెంట్ మిస్ అవుతారేమో. అంత తప్పితే నాకు చెప్పడానికి ఏం లేదు. ఇంటర్వ్యూ తర్వాత పక్కకు కూర్చోబెట్టి మేము మొత్తం కథ చెప్తాను. సో ఇప్పుడు మిమ్మల్ని కమీడియన్గా చూసాము, హీరోగా చూసాము, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందా? అంటే యాక్చువల్గా ఉంది, ఈ ఇయర్లోనే చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయాను నేను. మొత్తం సెటప్ చేసుకున్నా కానీ మళ్ళీ కొంచెం టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ జయము నిత్యంబురా ఉన్న డైరెక్టర్ కావచ్చు, ఈ స్క్రీన్ ప్లే పరం సూర్యాన్ష్ కావచ్చు, వీళ్ళందరినీ చూసిన తర్వాత మనం ఇంకొంచెం నేర్చుకుంటే ఇంకా బాగా చేయవచ్చు అన్న ఆలోచన వచ్చింది. అందుకే స్టడీ చేస్తాను. డైరెక్షన్ అనే థాట్ ఎప్పటికో ఉంది, చేస్తాను. అది 1 year పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. కుదిరితే మా బావే వచ్చి డబ్బులు పెట్టి చేయరా అంటే తప్పదు, ఆయన కోసం సో ఎప్పుడు దివాళీకి వస్తుందా జయము నిత్యంబురా? November 2nd week అనుకుంటున్నాను. అంటే 2nd week అంటే మనకు శుక్రవారం కాబట్టి 3rd week వస్తుంది, 18th అనుకుంటున్నాను, November 18th. ఇలా ఫిలిమ్స్తో అన్నిటితో బిజీ ఉంటారు కదా, దివాళీ వస్తుంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఫ్యామిలీతో? మామూలుగా నేను ఎంత ఉన్నా కానీ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సరదాగా మాకు హాలిడే స్పాట్ అంటే మా అక్కోళ్ళ ఇల్లు, లేకపోతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా చుట్టాలే, అందరం దగ్గర రిలేషన్ అనమాట. మా పెద్దక్క కూతుర్ని నేను చేసుకున్నాను, మేనరికం. ఇక అంతా ఒకటే. మా లవ్ మ్యారేజ్ అవుతుందిగా, ఫోర్స్డ్ మ్యారేజ్ అవుతుంది. అందరు కలిసి, పెద్దోళ్ళు అందరు కలిసి చేశారు. కాకపోతే ఆ విషయంలో కూడా నేను అదృష్టవంతుడిని. నిజంగా అలాంటి వైఫ్ రావటం చాలా హ్యాపీ. మామయ్య అని పిలుస్తూ ఉంటుంది, బాగుంటుంది, సరదాగా ఉంటుంది. గ్యారెంటీగా దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం అందులో నాకు చాలా కలిసి వస్తుంది. 2016 చాలా బాగుంది. అంటే గత సంవత్సరంలో అన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఎందుకో 16 కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా కనపడుతుంది. ఎందుకంటే ఒక కావచ్చు, సుప్రీం కావచ్చు, ప్రేమం, జయము నిత్యంబురా కావచ్చు, నేను సొంత కొత్తగా ఇంకో ఇల్లు కొనుక్కున్నాను అటు, దాంట్లోకి వెళ్ళటం కావచ్చు, అన్నీ బాగున్నాయి. సో జయము నిశ్చయము కాకుండా ఇంకేం ప్రాజెక్ట్స్లో చేస్తున్నారు? అనిల్ రావుపూడి గారి సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాను నేను. అలాగే మళ్ళీ గోపిచంద్ గారి సినిమాలో ఒకటి చేస్తున్నాను. మొన్న శ్రీనివైట్ల గారి సినిమా మిస్టర్లో చేశాను. క్యారెక్టర్లు చేస్తూనే ఉన్నాను. ఇంకోటి 4 ఇంపార్టెంట్ దాంట్లో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. అది ఇంకా అనౌన్స్ అవుతుంది త్వరలో. ఇలా క్యారెక్టర్లు అన్నీ చేస్తూనే ఉన్నాను. నితిన్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. అలా. మీకు నచ్చిన కమీడియన్ ఎవరు? చార్లీ చాప్లిన్ గారు. మన ఇండస్ట్రీలో అంటే అందరూ మంచి కమెడియన్స్. చూడగానే నచ్చిన, అట్లా చూడగానే నచ్చిన అంటే కాలేజీల్లో ఆ టైంలో ఉన్నప్పుడు బ్రహ్మానందం గారు అంటే పిచ్చి పడిపోయేవాడిని. అసలు విపరీతంగా అసలు ప్రతి అణువును బ్రహ్మానందం గారిని ఇమిటేట్ చేస్తూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన క్లోజ్ అవడంతో ఆ అభిమానం పోయి ఫ్రెండ్షిప్, గౌరవం, మర్యాద అన్నీ పెరిగాయి. ఆయన ఒక లెజెండరీ అనమాట, మా కామెడియన్స్లో లెజెండరీ. ఇక ఆ తర్వాత చూసుకుంటే అలీ గారిని చూస్తే రోల్ మోడల్లో ఫీల్ అవుతూ ఉంటాను, ఎలా ఉండాలి ఏంటి అని. కోటా గారు ఉన్నారు అనుకోండి, ఒక క్యారెక్టర్లోకి ఎలా ప్రవేశం. ఇలా అందరూ ఒక ఎంఎస్ గారు, గొప్ప మేధాశక్తి ఎంత ఉన్నా కానీ ఒక కమెడియనే ఆయన. అందరూ ప్రతి ఒక్కళ్ళు. కాకపోతే కొంచెం చార్లీ చాప్లిన్ గారు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. నేను సైకిల్ కొనుక్కున్నప్పుడు రోజుల నుంచి వెనకాల బొమ్మ వేసుకొని అయింది, అదే ఇష్టం. మీకంటూ ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారు? అదే అలీ గారిని చూస్తే రోల్ మోడల్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా. ఎందుకలా? ఆయన అంటే టీవీలు చేస్తాడు, హీరోగా చేశాడు, క్యారెక్టర్లు చేస్తాడు, సరదాగా అందరికీ ఏదన్నా అవసరం ఉండి ఫోన్ చేస్తూ మాట సాయం చేస్తాడు. అట్లా ఆయనలాగానే నేను కూడా ఉండాలని కోరుకుంటాను. ఇండస్ట్రీలో మీకు ఎవరైనా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మీరు షేర్ చేసుకునేవి అలా ఉన్నారా? మూవీకి చేంజ్ అవుతుంటారు కానీ మీకు అంటూ ఫ్రెండ్స్ అంటే రెగ్యులర్గా, అంటే వన్స్ మనతో ట్రావెల్ మొదలైందంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
ఇప్పుడు నాకు నా డేట్లు చూసేది మహేంద్ర గారు ఉన్నారు. మహేంద్ర గారి దగ్గర ఉన్న ఆర్టిస్టులందరూ నా ఫ్రెండ్స్ అన్నట్టే. ఒక వెన్నెల కిషోర్ కావచ్చు, తాగుబోతు రమేష్, ఎప్పుడు రోజు సరదా మాట్లాడుకుంటే. కొంచెం ఎక్కువగా అతిగా టచ్లో ఉండేది ఏంటంటే రాజేష్, సత్యం రాజేష్. వాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే వాడి పక్కన ఇంకొంచెం అందంగా కనపడతా ఉంటాయి. ఎటైనా ఇద్దరం కొంచెం నేను బాగా కనపడతాను, వాడి నల్లగా వింటే ఫీల్ అవుతాడేమో సరదాగా అన్నారా. జస్ట్ ఫ్రెండ్ సంబంధం. ఓకే, మీకోసం ఒక చిన్న యాక్టివిటీ ఉంది, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి. డైరెక్షన్ ఛాన్స్ వస్తే వీళ్ళలో ఎవరితో చేస్తారు? బన్నీ, రవితేజ, ప్రభాస్. వాళ్ళు మనకు ఛాన్స్ ఇస్తేనా? ఒకవేళ ఇస్తారు, ఇచ్చే పొజిషన్ మీరు వచ్చేసారులేండి అనుకుందా. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నా ముగ్గురు చాయిస్ డేట్లు ఉన్నాయి. ఎవరితో చేస్తా అంటే ప్రభాస్తో. ఎందుకని అడగరా? ఓకే, అంటే నాకు బన్నీ, రవితేజ వీళ్ళందరూ ఫ్రెండ్స్. ప్రభాస్ని ఎందుకు అనుకున్నారని అడగాలి కదా మీరు. నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది కదండి. ఓకే, సరే చెప్పండి, ప్రభాస్ని ఎందుకు అనుకున్నారు? అంటే మార్కెట్ ఆయనతో తమిళ్లో, మలయాళం, కన్నడ, హిందీ అన్ని చైనా కూడా వెళ్ళిపోయారు డైరెక్ట్ కొట్టేయచ్చు అనమాట. నెక్స్ట్, వీళ్ళల్లో మీకు ఇష్టమైన డైరెక్టర్, మీరు చేయాలి అనుకుంటున్న డైరెక్టర్? శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్, వివి వినాయక్, త్రివిక్రమ్. వాళ్ళందరితో చేశాను నేను. నెక్స్ట్ అంటే ఒకవేళ ప్రొడ్యూస్ చేయాలనుకున్నా ఏదైనా? నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటేనే వీళ్ళ నలుగురిలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఎందుకు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక రైటరు, ఒక విజ్ఞాన గని. అంటే నేను ఆయనతో మాటల మంత్రి, అత్తారెడ్డికి దారేది చేశాను. మాట్లాడే విధానం కావచ్చు, ప్రొడ్యూసర్, నేను నిజంగా ప్రొడ్యూసర్ చైర్లో ఉంటే ఆయన డేట్లు ఇస్తే నాకు డబ్బులు బాగా వస్తాయి, ఎక్కువ సేఫ్ ప్రాజెక్ట్ ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. అంతే, స్వార్థం కదా. ఇప్పుడు వివి నాయక్ గారు డేట్లు ఇచ్చారంటే ఆయనది ఇచ్చినా కానీ ఎక్కువ డబ్బులు వస్తాయి. అంత ఇది త్రివిక్రమ్ గారు అనుకోండి, నాకు కొంచెం మాట్లాడే ఇది కాబట్టి వినాయక్ గారు అంటే ఒక గౌరవం, భక్తి అలా ఉంటాయి. ఈయన అనుకోండి భక్తితో పాటు ఒక దగ్గరికి కొంచెం క్లోజ్గా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. నైస్. నెక్స్ట్, వీళ్ళల్లో బెస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరు ఉంది అని మీరు అనుకుంటున్నారు? సునీల్, సప్తగిరి, శివారెడ్డి, అలీ. బెస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సప్తగిరి. ఒకటి చెప్పండి, నేను ఇచ్చిందే నాలుగు. సునీల్ గారు, సప్తగిరి, శివారెడ్డి గారు, అలీ గారు. ఎందుకు? సడన్ కౌంటర్ బాగుంటుంది, ఏదో ఒక మాట మాట్లాడి నవ్విస్తాడు బాగా. శివారెడ్డిది కూడా బాగుంటుంది, కాకపోతే శివారెడ్డి గారి మీద అలీ గారిది ఇంకా పాలిష్గా ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఎవ్రీథింగ్. అది లాస్ట్ క్వశ్చన్ ఏంటి? అది లాస్ట్ క్వశ్చన్ అంటే థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అంటుంటున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఎవ్రీథింగ్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఇంతసేపు ఓపిక్గా టీవీల ముందు కూర్చొని మా మదిలో మాటలు కావచ్చు, మేము చెప్పింది మంచి వచ్చాడో విన్నందుకు చాలా థ్యాంక్స్. తప్పు మాట్లాడితే క్షమించండి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే.